ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 44వ అధ్యాయము 18వ వచనము. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. వివేచించేదేంటి? గ్రహించేదేంటి? చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను. మన జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కార్యాలు చూస్తున్నాము. అయినా సరే ఏదైనా మనకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది దొరకకపోతే, ఏదైనా ఆశించినప్పుడు అది కొంచెం త్వరగా దొరకకుండా కొంచెం కాలం సాగిపోతూ ఉంటే ఏమనిపిస్తుంది? మన కన్నులు కప్పబడినట్లుగా ఉండి ఏమనుకుంటాం? దేవుడు చూస్తున్నాడా? దేవుడు ఏమీ చేయట్లేదు, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం మనసులో శనిగవారంగా గొనిగేవారంగా ఉంటాం. గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడిను. ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు గ్రహించాము. దేవుడు చేసిన కార్యాలు ఎన్నో మన హృదయాల్లో ఉన్నాయి. అయితే మనకి ఏదైనా ఆశ తీరకపోతే, ఒక కోరిక నెరవేరకపోతే మన హృదయాలు ఎలా ఉంటున్నాయి? దేవుని విషయంలో మూయబడినవిగా ఉంటున్నాయి. ఎందుకు అలాగా? కన్నులేమో కప్పబడేవిగా ఉంటున్నాయి. మనం దేవుడు చేసిన కార్యాలను చూస్తున్నాము, మనం గ్రహిస్తున్నాము. అయినప్పటికీ మన హృదయాలు మూయబడినవై ఉన్నాయి, మన కన్నులు కప్పబడినవై ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనము ఇప్పుడు జరిగేది, ఈరోజు జరిగేది, రేపు జరిగేది ఇవే చూస్తాం కానీ జరిగిపోయిన గతాన్ని నెమరు వేసుకోము. జరిగిపోయిన గతాన్ని దేవుడు నిన్నటి వరకు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో, మొన్నటి వరకు ఎన్ని చేశాడో, పోయిన వారం వరకు ఎన్ని చేశాడో, మరి ఎందుకు మరలా ఆగిపోతున్నాయి? ఆయనలో నువ్వు బలంగా లేని కారణమై ఉండవచ్చు. అదొక కారణమై ఉండవచ్చు. నువ్వు దేవునిలో ఎక్కువ గడపకపోవడమే కారణమవచ్చు. దేవుని యొక్క గ్రంథాన్ని చేతపట్టుకొని చదవలేకపోవడమే కారణమవచ్చు. అన్ని రోజులు చదివావు, మరలా మానేసావా? అన్ని రోజులు ప్రార్థన చేసావు, మరలా మానేసావా? అన్నిసార్లు నువ్వు దేవునితో నడిచావు, మరలా దేవునితో నడవకుండా నీ యొక్క అడుగులు ఆగిపోయా? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, దేవుని సన్నిధిలో నీ యొక్క ముఖాన్ని, నీ ముఖ దర్శనం, ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకున్నావు. నీ ముఖమును దేవుని వైపు తిప్పావు. మరి ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఎటు వైపు తిప్పుతున్నావు నీ ముఖమును? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే దేవుడు మన దేవుడు. ఆయన మారడు, మాట తప్పడు. మరి మారిపోయే మన జీవితాలు మనం ఎందుకు మారిపోతున్నాయో ఆలోచించుకోవాలి. ఏ యొక్క కారణాల చేత దేవునితో సంబంధం ఆగిపోతుందో, మధ్యలో ఖాళీ వస్తుందో, మరలా మనం ఆ ఖాళీని పూర్తి చేయాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఆగిపోతే ఆ పని అవుతుందా? అవ్వదు. అది అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం దాన్ని పూర్తిగా చేస్తాము. అలాగే మన జీవితాలు మన యొక్క వృద్ధాప్య తుది శ్వాస వరకు ఆయనతో గడిపితే మన యొక్క పౌరసత్వం హక్కు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం వేచి ఉండాలి, దాని కొరకు ఆయనతో మనం ఎప్పుడు మనం ఎలా ఉండాలి? నడుస్తూనే ఉండాలి, ఆయనతో నడవాలి. మన కన్నులు కప్పబడిన రీతిలో ఉండకూడదు, మన హృదయాలు మూయబడిన రీతిలో ఉండకూడదు. ఆయన ఎన్నో చేసుకుంటూ వచ్చాడు, మనం చూసాము. ఆయన ఎన్నో మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మనం గ్రహించాము. మరలా గ్రహింపకున్నట్లు మూయబడిన రీతిలో ఉండకూడదు. మన కన్నులు చూడనట్లు కప్పబడిన రీతిగా ఉండకూడదు. మన దగ్గరికి ఏదైనా ఆగిపోతుందంటే ఇంకా మనలో ప్రార్థన అనే భారము తగ్గింది అనుకోవాలి. ఇంకా చేయాలి భారంగా. మనం చేసేది చాలా తక్కువ. మనం అనుకుంటాం చాలాసేపు చేస్తున్నామని. అదంతా ఉట్టిదే. మనం అనుకుంటాం, మన మనుషులం కాబట్టి. నేనేనా అనుకుంటా చాలాసేపు చేశాను అని. అదంతా మనం మహా చేస్తే ఎంత చేస్తాం? పావుగంట, కాకపోతే గంట. అంతకని ఎక్కువ చేయగలమా? చేయలేము. కానీ మనము
అది ఎంతో అనుకుంటాము. మరి దేవుడు ఒలివ కొండ మీద శరీర రూపంలో ఉన్నప్పుడు భూమి మీద ఎంతసేపు ప్రార్థన చేశాడు? అటువంటి ప్రార్థన మనకుందా? ఆయన మన యొక్క శరీరంతోనే ఉన్నాడు కదా! అలాగే మన పితరులు ఎంత ప్రార్థన చేశారు? మనం చేయగలుగుతున్నామా? వారితో చూసుకుంటే మనము ఏమాత్రం పనికొస్తాము? ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఆయన మనకి భూమి మీదకి వచ్చి మాదిరి చూపించి వెళ్ళాడు, ఈ త్రోవలో నడవండి అని. మరి ఆయన యొక్క త్రోవలో మనం నడవాలి, మన పితరుల త్రోవలో మనం నడవాలి. ప్రార్థన జీవితంలో యెహోషువ ఏ రీతిగా ప్రార్థించాడో ఆ రీతిగా, సమూయేలు ఏ రీతిగా ప్రార్థించాడో, ఏలియా ప్రార్థించాడు, ఎలీషా ప్రార్థించాడు, అహరోను, మోషే ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? సమూయేలు, అహరోనులు ఉన్నారు. ఇలాగ మనం ప్రార్థన అనే భారం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. నువ్వు సేవకురాలివి, సేవకుడు. ఆయన సేవకుడవు, ఆయన సేవకురాలివి. ఎందుకు? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరువజాలను అంటున్నాడు. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఈ రీతిగా పిలుస్తున్నాడు, సేవకుడవు, సేవకురాలు అని. ఆయన నిన్ను మర్చిపోను అంటున్నాడు. మరి మర్చిపోయే మనము ఆయన మర్చిపోవట్లే, మనం మర్చిపోయి మనం దూరంగా పెట్టి మన సమస్యలు పోవట్లేదని మనం విసుగు చెందే పరిస్థితిలో ఉన్నాము. మనం ఆ రీతిగా కాకుండా ఆయన మర్చిపోని దేవుడిని మనం కూడా మర్చిపోకుండా ఆయన ప్రేమించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనము ఎంతో ఏది సమస్యగా ఉండదు, మన జీవితంలో సమస్య ఉండదు, ఏది ఉండదు. అన్నీ ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. నీకంతా సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు బాధలు పడ్డావు, ఇక నీకు నీ జీవితంలో బాధలు ఉండవు. ఇది వాస్తవం. నువ్వు శ్రమలు అనిపించావు ఇప్పటి వరకు, ఇంక నీ జీవితంలో శ్రమలు ఉండవు, ఇంకా సంతోషమే ఉంటుంది. ఎందుకంటే శ్రమల కాలము పూర్తయిపోయింది, కృపాకాలంలో ఉన్నావు. దేవుడు కృపతో నిన్ను నింపుతాడు. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపలో, నీ దయలో నింపండి ప్రభా, నీ దయతో నింపండి ప్రభా. తండ్రి నాయన, నువ్వెన్నో కార్యాలు చేసావయ్యా, మేము చూసాము. ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు మా జీవితంలో చేసావు, మేము గ్రహించామయ్యా. మా కన్నులు కప్పబడినవిగా కాకుండా, మా హృదయాలు మూయబడినవిగా కాకుండా ప్రభా, నువ్వు చేసిన కార్యాలను అమరు వేసుకుంటూ ప్రభా, నీతో సంబంధం ప్రభా నాయన తండ్రి జీవితాంతం కొనసాగులాగిన ప్రభా నీ కృప మాపై కుమ్మరించండి అయ్యా. వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా నాయన. యేసయ్యా తండ్రి, నువ్వు మర్చిపోజాలనన్నావు ప్రభా, మేమే మర్చిపోయి నీకు దూరమయ్యి ప్రభా నాయన మా కనులు మూసుకున్న వారమై, హృదయాలు మూయబడినవై ప్రభా ప్రవర్తించి మా ప్రవర్తన జ్ఞాపకం చేసుకుని దయతో క్షమించి ప్రభా నాయన నీ ప్రేమలో ప్రభు నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.